శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండల కేంద్రం ఫ్లైఓవర్ ఎంట్రన్స్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ వెంట ప్రజలు ఉన్నారని తెలిపారు. అధికారం కోసం మరోసారి కుయుక్తులతో చంద్రబాబు వస్తున్నారని తెలిపారు. పొత్తులు ఎత్తులతో జనాల్ని మోసం చేయాలని చూస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. పొత్తులు ఎత్తులతో విపక్షాలు ముందుకు వస్తూ ఉన్నాయి, ఏ విధంగా చూడాలంటారు? పొత్తులు ఎత్తులు వాళ్ళ బతుకులే పొత్తులు కదన్నా. ఎప్పుడైనా వచ్చారా చెప్పండి అన్న, వాళ్ళు సింగిల్గా ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు సినిమాలో నేను హీరో అని అంటాడు, సినిమాలో మాత్రం నిత్యం హీరోలా చూపించి 100 మంది వెళ్ళాలని కొడతావా? ఇట్లా మచ్చుండేవాడిని, కత్తులు ఘాటైనోడిని, లేకపోతే నాలా అంటూ ఎవనో 4 చూపించి కొడతావు. రియల్ జీవితంలో కూడా రావయ్యా. రాజకీయం అంటే రియల్ జీవితం. సినిమా అంటే మేకప్ లేసి ఆడేదే సినిమా. అది మధుసూదన్ రెడ్డి వెళ్ళనిచ్చినా మధుసూదన్ రెడ్డి వెళ్ళని అవుతాడు, హీరోని చేసినా మధుసూదన్ రెడ్డి హీరో అవుతాడు. ఎందుకంటే మాకు కూడా రాజకీయంగా, ఇప్పుడు రాజకీయంగా అయితే మా జీవితం ఉంది. సినీ ఫీల్డ్ అంటే వాళ్ళ అన్న పేరు పెట్టుకుని ఒకరో ఎదిగినాడు ఆయన, పెద్ద ఆయన ఎదిగి నేను భూమిలో పాతాల్లో కానీ తొక్కతా. నువ్వు రాజకీయం తొక్కినావా? ఛాలెంజ్ పిలుస్తా ఉండ. నువ్వు వచ్చినా నీ పక్కన నిలబడుకున్న వ్యక్తులు నిలబెట్టించిన ఛాలెంజ్ అనేది, మగతనం అనేది, లీడర్షిప్ అనేది మాకు కార్యకర్తల నుంచి నేర్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను భూమిలో దొక్కుతా లేస్తా. ఆ పెద్ద ఆయన పాప అంట బాంబులో పేలి దురుసుకున్నా అంట, కింద ప్యాంట్లో పోసుకున్నాడు. 2-3 ఏదా 2-3 కింద వదిలినాడు ఆయన, పైన కాదు వదిలేదు, కింద 3 వదిలేసి నన్ను వదిలే స్వామి ఎవరు స్వామిని పరిగెత్తా వచ్చినారు. అర్థమైందా? ఆయన ఎంత భయస్తుడో చంద్రబాబు ప్రపంచానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్తో కొన్ని కోట్ల మందికి మేలు చేశారు. ఆ ఒక్క బటన్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఇంట్లో ఒక్కొక్క బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు. ఆడొక బటన్ నొక్కితే కొన్ని కోట్ల మంది, ఈరోజు ప్రతి ఒక్క పేదోడు ఒక్కొక్క బటన్ నొక్కితే ఆయన సీఎం అవుతాడు. మీరు ఎంతమంది ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ప్రజా మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఇంకా కూడా రాండి, ఇంతవరకు సీట్లు ఇచ్చినావే, పక్కన రాయిస్తే చదివి చెప్పే నీ బతుకు. చంద్రబాబు నాయుడు అవి కూడా తీసుకునేసాడనే, అందరికి చంద్రబాబు నాయుడు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి దానికి పార్టీ ఎందుకు నీకు? చంద్రబాబు నాయుడు కోట్లున్న వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తా ఉన్నారు. ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు ఎంపీ ఇచ్చారు. రాష్ట్రంలోనే మీరు తిరుపతి ఎంపీ అంటే ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి? ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకాలం రాజకీయాల్లో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కోట్లు ఇస్తారో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు సిన్సియర్గా కష్టపడి ఉంటారో, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఆర్థికంగా బలమైన స్థానంలో లేకపోయినా గుర్తించి ఆయన రాజ్యాధికారంలో ఆయన భాగస్వామ్యం చేశారు అన్ని వర్గాల్ని. దానిలో నేనే ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని దాదాపుగా 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేర్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారు. ఎన్నికల ముందు ఎన్ని కల్లబల్లి కబుర్లు చెప్పినప్పటికీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసే మాటల్ని పట్టించుకోవద్దంటూ ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట నుంచి.